హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధమాకా దివ్య. సో నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా చాలా హెల్దీ టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ వచ్చేసి రాగి సంగటి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. అందరికీ అంత తొందరగా రాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి కూడా నాకు చాలా ఏళ్ళు పట్టింది. బట్ చూస్తూ అయితే నేను చక్కగా నేర్చేసుకున్నాను. సో బేసిక్గా ఏం లేదు, వెరీ సింపుల్. లైక్ మీరు కుక్కర్లో చేసుకొని విత్ బియ్యం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఓన్లీ పిండితో చేసుకునే వాళ్ళు ఉంటారు. నేనైతే బియ్యంతో చేసుకుంటాను, నాకు అలాగే ఇష్టము. సో ఏం లేదు, మీరు ఒక గ్లాస్, ఇదైతే ఇంత గ్లాస్ అన్నం బియ్యం తీసుకుంటే మీకు దగ్గర దగ్గర 2.5 పీపుల్ తినొచ్చు. అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక చిన్న పాప చిన్న బాబు ఎవరైనా తినొచ్చు. నేనైతే ఇంతే గ్లాస్కి చేస్తాను. ఇంత గ్లాస్ రైస్ తీసుకుంటాను అండ్ ఇంతే గ్లాస్తో మీరు రాగి పిండి కూడా తీసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. సో ఇంత గ్లాస్ మీరు రైస్ తీసుకుంటే దీనికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి. సో దట్ మీకు అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది అండ్ మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, నాకు ఈ రాగి ముద్ద అనేది చాలా ఇష్టము. దీనికి కాంబినేషన్గా మనం వంకాయ పచ్చడి, పల్లీ పచ్చడి చేసుకోవచ్చు. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ అయితే ఎంత బాగా చేసేదంటే అంత బాగా చేసేది. నేను ఎప్పుడు రాగి సంగటి చేసుకున్నా కూడా మా అమ్మమ్మనే తలుచుకుంటాను నేను. అండ్ తర్వాత మా ఊర్లో పిన్ని వాళ్ళు కూడా బాగా చేస్తారు. చక్కగా రోట్లో పచ్చడి నూరి మరి ఇప్పటికీ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. మా అమ్మగారు కూడా ఏమైనా పచ్చళ్ళు చేయాలి అని అంటే అలాగే రోట్లో పచ్చడి చేసి పెట్టేది. మేము పెద్దగా అయ్యే వరకు కూడా మా అమ్మగారు అలాగే రోట్లో చేసేవారు. ఆవిడ ఓపిక మెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు కాలంలో అవన్నీ కుదరవు కాబట్టి నేను ఇలా షార్ట్కట్లో ఫాలో అయిపోతున్నాను. అండ్ అలా రైస్ ఉడికిచ్చేసుకున్న తర్వాత ఎలా అవుతుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, రైస్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. మనకు కొంచెం ఉప్పు వేసాను నేను. యాక్చువల్లీ రైస్ ఉడికిచ్చేటప్పుడే కొంతమంది ఉప్పు వేస్తారు, కొంతమంది తర్వాత వేస్తారు. సో నేను ఉడికేటప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. అండ్ మీకు చెప్పాను కదా, ఇంత గ్లాస్ రైస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అంతే గ్లాస్ రాగి పిండి అయితే తీసుకున్నాను. అండ్ ఇలా వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఎందుకు అనంటే అది లోపల నుంచి బాగా కుక్ అయిపోయి పిండి లోపల వరకు వెళ్ళి మనకు ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము ఉంటలు లేకుండా, లేదంటే లడ్డు లాగా లేకుండా మనము బాగా రైస్ని పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇలాగా బాగా ఉప్పు వేసాం కదా, ఉప్పు కలవాలి, రాగి పిండి కూడా మొత్తం అన్నంలోకి కలిసిపోవాలన్నమాట. అండ్ ఇలాంటి పప్పు గుత్తి ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, అది తీసుకొని మనం కింద నుంచి పై వరకు చక్కగా కలిపామంటే మనకు అన్నము, రాగిపిండి, ఉప్పు, నెయ్యి అనేది అయితే చక్కగా కలుస్తాయి అన్నమాట. మనకు స్టవ్ అనేది వేడిగా ఉంటుంది, చెయ్యి పైకి రాదు, చెయ్యి నొప్పిస్తుంది, షోల్డర్ నొప్పిస్తుంది అని ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే దీన్ని బాగా ప్రెషర్ పెట్టి కలపాలి కాబట్టి నేను శుభ్రంగా ఇలా కింద కూర్చొని పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా కలుపుతాను అన్నమాట. దీన్ని బాగా ఉంటలు లేకుండా చక్కగా ఇలా కలుపుకున్నామంటే మనకు ఫ్లేవర్ అనేది రైస్కి పట్టేస్తుంది బాగా. దిస్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్. ఏమీ లేదు, చక్కగా ఉంటలు లేకుండా కలుపుకోవడం అనేది ఇక్కడ టాలెంట్. అండ్ ట్రస్ట్ మీ, ద బెస్ట్ రాగి ముద్ద హైదరాబాద్లో తినాలి అనుకుంటే మాత్రం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ రాగి ముద్ద, రాగి సంగటి ఈజ్ కృతుంగాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బెస్ట్ కృతుంగాను వేయించుకొని మీరు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి తినండి, అద్దరిపోద్ది. నెక్స్ట్ లెవెల్ అంతే. అక్కడ ఇంత నెయ్యి ఇస్తారు, చక్కగా టమాటో పచ్చడి ఇస్తారు, వేరే లెవెల్లో ఉంటుంది. మనం ప్రతిసారి హోటల్కి వెళ్ళి అయితే తినలేం కాబట్టి నేను నేర్చుకున్నాను. అండ్ ఈ క్రెడిట్ అంతా కూడా నా ఫ్రెండ్ శారద అని ఉంది,
ఆ అమ్మాయి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. తను గైడ్ చేసింది ఎలా చేయాలి ఏంటి అని. లేదంటే ఇన్నేళ్లలో నాకు అసలు రాగి సంగటి చెయ్యని రాదు. కాబట్టి ఎన్నిసార్లని మనం హోటల్లో డబ్బులు పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్లో నేను ఇదైతే నేర్చేసుకున్నాను. చూద్దాం ఇప్పుడు ఎలా ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో చూద్దాం. చూస్తారు కదా, మనకు చక్కగా సంగటి అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ అంతా ఉడికిన తర్వాత ఒక 2 సెకండ్లు అలా వదిలేసామంటే అది చక్కగా దగ్గరకు వస్తుంది. సో చేతిని అంత వేడిలో మనం అది టచ్ చేయలేం కాబట్టి చేతిని ఇలా తడి చేసుకొని, నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. చక్కగా ముద్ద రావడానికి ఒక గిన్నెలో వేసుకొని ఇలా షేప్ చేసుకొని ప్లేట్లో అయితే వేసేసుకుంటాను. చూసారు కదా, చక్కగా ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీంట్లో మనం అలా ఒక చిన్న గుంత చేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అండ్ మా వారు వచ్చేసి ఈ మిరపకాయలు అయితే చేశారు దీనికి కాంబినేషన్గా కారం కారంగా. సో ఈ చిన్న రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా దివ్య.